చప్పట్లతో ఆహ్వానం. అలాగే ఈరోజు ఈ మండల స్థాయి అంతర్పాఠశాలల క్రీడోత్సవాలు కార్యక్రమాల్లో వాళ్ళు నిశ్చితమై మరి మనందరికి ఆశీర్వాదాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటారు. కాబట్టి మన చిలుకూరి గంగారెడ్డి ఈడీసీ క్యాషియర్ చక్రాన్పల్లి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తారు. చిన్ననడిపి లింగేశ్వర్ ఈడీసీ క్యాషియర్ వీరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా గట్టిగా చప్పట్లతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే జక్కం బాలకిషన్ చంద్రకళ గారు ఎక్స్ సర్పంచ్కి తోడ్పడిన వీరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా గట్టిగా చప్పట్లతో ఆహ్వానిస్తున్నాం. శ్రీ కాటపల్లి నర్సారెడ్డి గారు ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి నిన్నటి వరకు పాఠశాల అభివృద్ధిలో నేను కూడా పాడుపంచుకుంటున్నా దీన్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా గట్టిగా చప్పట్లతో ఆహ్వానిస్తున్నాం. అలాగే పాటుకూరి తిరుపతి రెడ్డి విధంగా ఉప్ప గంగారెడ్డి సీనియర్ నాయకులు వీరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గడుకోడ్ భాస్కర్ రెడ్డిగా ఆహ్వానిస్తున్నాం. బాల్సి శేఖర్ వీరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. జి సురేందర్ రెడ్డి గారు ఎడ్జెడ్ ప్రధానోపాధ్యాయులు పడకవి ప్రధానోపాధ్యాయులు జెడ్పిహెచ్ఎస్ మునిపల్లి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. ఉపాధ్యాయులు జెడ్పిహెచ్ఎస్ సికింద్రాపూర్ వీరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీమతి ఎస్ కమల గారు ప్రధాన ఉపాధ్యాయులు జెడ్పిహెచ్ఎస్ బ్రాహ్మణపల్లి వీరు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీ ఎం కోరుతా ఉన్నాం. శ్రీ జి రాజేశ్వర్ గారు ప్రధాన ఉపాధ్యాయులు కొలిప్యాక్ వీరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీ లచ్చన్న గారు జెడ్పిహెచ్ఎస్ చింతలు చక్రాన్పల్లి రావాల్సిందిగా ఉన్నాం. శ్రీ దిలీప్ కుమార్ రెడ్డి ఎస్ పల్లి రావాల్సిందిగా కోరుతున్నాం. ఉన్న వివేకానంద హై స్కూల్ వీరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా గట్టిగా చప్పట్లతో వీరందరినీ హృదయపూర్వక అలాగే నిరంతరం ఇప్పుడు వేదికపైకి ఆహ్వానిద్దాం. ముందుగా ఈ మహోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జి నరేష్ గారు ఉన్నాం. డి సత్యానంద్ గారు యూటీఎఫ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారిని వేదికపైకి శ్రీమతి కృష్ణవేణి గారు తపస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వీరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీ బద్రీనాథ్ బ్రహ్మ దీప జ్యోతిర్జన దీపో హరతు మే పాపం దీప జ్యోతిర్నమోస్తుతే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీప జ్యోతిర్నమోస్తుతే. మరి ఆ దీప యొక్క పూజను మరి అతిథులు యొక్క ఆధ్వర్యంలో గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. భద్రం పశ్యేమాక్ష విర్యజత్రా స్థిరైరంగైః తుష్టువాగుంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః ధ్రువంతే రాజావర్షాన్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం వృద్ధ్యాస్మ హవ్యైర్నమసోపసత్య మిత్రం దేవం మిత్రధేయన్ వర్ధయంత శతం జీవేమ శరదస్య వీరాః त्रीणि त्रीणि वै येषु लोकेषु प्रतिष्ठति शन्नो मित्र शं वरुणः शन्नो भवत्. సతీష్ సార్ ఇప్పుడు మన చక్రాన్పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు మరి ఈ కార్యక్రమం ప్రైవేట్ స్కూల్స్ తర్వాత ప్రైమరీ స్కూల్స్ తర్వాత హై స్కూల్స్ గవర్నమెంట్ హై స్కూల్స్ సెట్ చేయండి సార్. ఇట్లా ముందటికెళ్ళండి అక్కడ సన్మానాన్ని స్వీకరించినందుకు ఇప్పుడు మరియు సునీతారెడ్డి గారు లాలన వృద్ధాశ్రమ నిర్వాహకులు మన గౌరవనీయ రాజారెడ్డి గారి కుమార్తె. ఈ పాఠశాల ఇప్పుడు ఇందులో ఇంత వైభవంగా జరుగుతుంది అనడానికి కారణం క్రీడాకారులచే వందన
కార్యక్రమం మార్చి 1 ఉంటుంది. దానికన్నా ముందు ముందుగా పెద్దలచే ఈ మండల స్థాయి క్రీడల యొక్క ఔన్నత్యాన్ని తెలుపుతూ పతాకావిష్కరణతో మనం ముందుగా ప్రారంభించుకుందాం. కాబట్టి ఇప్పుడు మరియు క్రీడాకారులు మరియు వ్యాయామ హలో జస్ట్ ఇప్పుడు ఒక్క నిమిషం సార్, సార్ ఒక్క నిమిషం సార్ కూర్చోండి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా క్రీడా పథక ఆవిష్కరణ చేయవలసింది సవినయంగా మనం వేస్తున్నాం సార్. అలాగే గెస్టులు కూడా ఆల్ ద గ్రూప్స్ అటెన్షన్, ఆల్ ద టర్న్ టువర్డ్స్ స్టేజ్ దిక్కు టర్న్ అండి. అందరు పిల్లలు కూడా అటెన్షన్లో ఉండండి. అక్కడ మరి వారితో కోఆపరేట్ చేయవలసిందిగా కోరుచున్నాం సార్. ఇప్పుడు పతాకావిష్కరణ జరగబోతుంది కాబట్టి క్రీడాకారులందరూ కూడా అటెన్షన్లో నిలబడవలసిందిగా కోరుచున్నాం. చప్పట్లతో మరి క్రీడా పతాకావిష్కరణ జరపడం జరిగింది. ఈనాటి ముఖ్య అతిథుల గారు చేతుల మీదుగా క్రీడా పతాకావిష్కరణ. డ్రమ్ ఎక్కడున్నదా బాబు? డ్రమ్ పవన్ సార్ స్పెషలిస్ట్ మరి వారు మన వేదికకు రావడం నిజంగా అదృష్టంగా. ఆల్ ద టీమ్స్ అటెన్షన్, గ్రూప్స్ ఫైనల్ ఫార్వర్డ్ మార్చ్. మన ముందుకు వస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్, ఆక్స్ఫర్డ్ స్కూల్. జగ్రాట్పల్లి మండల ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి రేకులపల్లి భూపతి రెడ్డి గారు మరి మన ముందు వచ్చేసి మరి క్రీడాకారుల నుండి క్రీడాభివందనం స్వీకరిస్తుంది. నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ స్కూల్ తర్వాత ఇంకొక ప్రైవేట్ స్కూల్ వివేకానంద హై స్కూల్ మున్పల్లి, వారు కూడా మన ముందుకు మరి కవాతు చేసుకుంటూ మార్చ్ పాస్ చేసుకుంటూ మన ముందుకు వస్తున్నారు సార్. వారికి కూడా వెల్కమ్. ఈ నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్స్ తర్వాత యూపీఎస్ స్కూల్. యూపీఎస్ సురేష్ సార్ ఒక్కొక్కటికి గ్యాప్ పెట్టండి. ఒక స్కూల్కి ఒక 4 మీటర్లు గ్యాప్ పెట్టండి. అలాగే యూపీఎస్ స్కూల్స్ మన ముందుకు వచ్చేస్తున్నారు. ఆదర్శ విద్యానికేతన్ పడకల్ వాళ్ళు మన ముందుకు మార్చ్ పాస్ చేసుకుంటూ వస్తున్నారు. వారికి మరి మంచి కవాతును చేసుకుంటూ ముందుకెళ్తున్నారు చిన్నారులు. వారికి కూడా మరి ఈ ఆర్గనైజింగ్ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు. నెక్స్ట్ అశోక్ సార్. తొల్లికొండ వారికి గవర్నమెంట్ కమిటీ తరఫు నుంచి మరి ఆహ్వానం పంపుతున్నాం సార్. నుంచి ఆహ్వానం పలుకుతూ మరి బాబు తొందరగా రండి, తొందరగా గ్యాప్ ఎక్కియద్దు. 4 మీటర్స్, ఓన్లీ 4 మీటర్స్. తేజస్ విద్యానికేతన్ జగ్రాట్పల్లి చిన్నారులు మన ముందుకు వందనం చేస్తూ ముందుకెళ్తున్నారు. వారికి కూడా ఈ ఆర్గనైజింగ్ కమిటీ తరఫు నుంచి ఆహ్వానం చేస్తున్నాం సార్. అలాగే నెక్స్ట్ ఫాలోడ్ బై శ్రీ సరస్వతి మోడల్ స్కూల్ స్వాగతం తెలుపుతున్నాము ఆర్గనైజింగ్ కమిటీ తరఫు నుంచి. జడ్పీఎస్ఎస్ విద్యార్థులకు
ఆహ్వానం చెప్తున్నాము. ముఖ్య అతిథులు మరి వారి నుండి వందన స్వీకరిస్తున్నారు. వారికి ఈ గవర్నమెంట్ మరి మార్చ్ వాచ్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. అలాగే రెడ్డి వైజాగ్ అనే ఒక పెద్ద మనిషి తను ఒలింపిక్ అసిస్టెంట్గా దగ్గర సుమారుగా 34 సంవత్సరాలు సెక్రటరీగా ఒలింపిక్ అసిస్టెంట్ ఉమ్మడి రాష్ట్రాలు. మరి వారి ప్రోత్సాహంతో ఇక్కడ ఇవాళ ఉన్నటువంటి సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, ఎంతో మంది ఉద్యోగాల్లో స్థిరపడి మరి వారిని స్ఫూర్తి పొందుతూ మరి పల్లికొండ గ్రామస్తులు వెంకటరామరెడ్డి 10 సంవత్సరాలు మరి ఈనాటి ముఖ్య అతిథులు మన ముందు నిలబడి మరి వందన స్వీకారం చేస్తున్నటువంటి వారి ఆశీస్సులు ఇస్తూ విద్యార్థులందరికీ మరి మంచి క్రీడాకారులు ఎదగడానికి మరి ఆశీస్సులు వారి యొక్క ఆదరణ మన ముందుకు రాబోతుంది. ఈ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ జక్రాన్పల్లి మరి క్రీడాకారులకు జక్రాన్పల్లి క్రీడలు మరి ఈ గ్రామంలో చాలా మంది సీనియర్ క్రీడాకారులు అన్ని క్రీడల్లో ఇందులో మరి రాజాగౌడ్, గంగామోహన్, శ్రీనివాస్, సుజా, రాజేశ్వర్ చాలా మంది క్రీడల్లో మరి వాళ్ళ యొక్క ఈ యొక్క పీఈటీ రంగంలో ఉంటూ మరి ఎంతో మంది కానిస్టేబుల్స్గా వేరే ఆల్రౌండర్ స్వర్గీయ టీ గంగాధర్ ఆల్రౌండర్ కబడ్డీ, వాలీబాల్ సార్ ఆత్మశాంతి కలవాలని కోరుకుంటూ మరి అందరు క్రీడాకారులు నిలబడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. కూడా మరి అన్న కూడా మాజీ సర్పంచ్ అన్న కూడా క్రీడాకారుడే. మీ అందరం కలిసి మరి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి క్రీడాకారులకు అదేవిధంగా పీడీ దానికి తీసుకోవాలి చేసిన పెద్దలు ప్రధానోపాధ్యాయులకు, పీడీలకు అందరికీ 68వ ఎస్జీఎఫ్ అంతర్ పాఠశాల కార్యక్రమాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంత పెద్ద ఘనంగా 6 సంవత్సరాల నుంచి మన మండలంలో గేమ్స్ లేవని చెప్పేసి మన ఎంఈఓ గారి ఆధ్వర్యంలో మీటింగ్ కండక్ట్ చేసుకొని ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. దీనికి పాఠశాల తరపు నుంచి తర్వాత మన గ్రామము వీడీసీ పెద్దలు, వీడీసీ గ్రామస్తులు, తర్వాత ఎక్స్ సర్పంచులు, తర్వాత అందరూ పేరు పేరున మాకు అందరూ సహకరించినందుకు ఆర్థిక సహకారం చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేద్దామని చెప్పేసి మనకు తెలియపరచాను సార్. అతి త్వరలో అంటే ఈ కార్యక్రమం షార్ట్ పీరియడ్లోనే నిర్వహించుకోవడం జరిగింది సార్. సో దానికి అందరూ సహకరించినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 3 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా అన్ని క్రీడలు ఆడుకొని విజయవంతంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనం ప్రోగ్రాం నిర్వహించుకోవాలని కోరుకుంటూ మరి ఇప్పటికే చాలా పిల్లలు ఎండల్లో ఉండిపోయారు కాబట్టి మిగతా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆశిస్తూ ధన్యవాదాలు సార్. వచ్చినటువంటి పెద్దలు, ప్రియతమ నాయకులు, రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి పల్లి భూపారెడ్డి సార్ గారికి మరియు హెచ్ఎంకి, ఎంఈఓ వారికి, ఎండిఓ వారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి స్కూల్ పిల్లలకు, టీచర్స్కు మరియు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా గత 8 సంవత్సరాల నుంచి గ్రామంలో మండల స్థాయి క్రీడలు లేకుంటే హెడ్ మాస్టర్ గారు నన్ను వచ్చి అడగగానే వీడీసీ దగ్గరికి తీసుకెళ్ళి వీడీసీ వారి సహకారం కూడా అడగగానే వారందుకు ఆర్థికంగా సహాయం చేసినందుకు వీడీసీ ధన్యవాదాలు తెలియజేస్తూ
అట్లాగే మండల క్రీడలకు రావాల్సిందిగా చెప్తే ఖచ్చితంగా నేను వస్తానని చెప్పి ఈరోజు ఇక్కడ రావాలంటే ముఖ్యంగా క్రీడలకు వచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరి పేరు పైన ధన్యవాదాలు చెప్పి ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలు వెళ్ళినటువంటి నాయకులకు ఒక్కోళ్ళకు కూడా సోయి లేకుండా ఇవ్వడాగా మన రేవంత్ రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పాఠశాల గవర్నమెంట్ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇస్తుందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం గర్వించదగిన విషయం అని చెప్పి తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒకప్పుడు గ్రామంలో స్కూళ్ళకు కరెంటు కడిగేస్తుంది, విడిసి వాళ్ళు వచ్చి డబ్బులు పెడితే తప్ప ఆ స్కూల్లో కరెంట్ ఉండకపోతుండే. ఈరోజు ఆ సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీ ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేస్తూ ముఖ్యంగా క్రీడాకారులు అన్నప్పుడు మా గ్రామంలో చాలా మంది క్రీడాకారులు ఉండే. గతంలో టి గంగాధర్ అనే వ్యక్తి జాతీయ స్థాయిలో క్రీడలు కబడ్డీ వాలీబాల్ ఆడితే దుబాయ్లో చనిపోయాడు. అతను దుబాయ్లో చనిపోతే అప్పుడు నేను ఒక ఎంపీటీసీని ఆయన పేరు మీద పెద్ద ఎత్తున గవర్నమెంట్ పెట్టి ఆ కుటుంబానికి NS7 వాళ్ళు రోడ్డు పనులు నడుస్తున్నప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి యువకులను వైఎస్ఆర్ యూత్ పిల్లలను తీసుకెళ్ళి NS7 వారితో మాట్లాడి ఆ కుటుంబానికి ఒక ఇల్లు కట్టించడం జరిగింది. అంటే క్రీడాకారులకు ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ చాలా సిద్ధమైంది. కాబట్టి ఇక్కడ పౌరంగానే బస్టాండ్ దగ్గర కూడా గ్రామంలో రోడ్డు పనులు క్రీడోత్సవాలను అంగరంగ జరగబడుతున్నటువంటి ఉన్నత పాఠశాల ప్రాంగణంలోకి మాన్యులు గౌరవనీయులు పిలువగానే సహృదయంతో పిల్లలందరినీ ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి క్రీడాభిమాని విద్యాభిమాని స్థానిక ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు, మరి అదేవిధంగా మా తోటి మండల స్థాయి అధికారులు ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, మిగతా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయ అధ్యక్ష స్థానాన్ని అలంకరించి ఈ క్రీడలను చాలా తన భుజస్కంధాల పైన వేసుకొని అంగరంగ వైభవంగా నిర్వహించే విధంగా చాలా రోజుల నుంచి కృషి చేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు మరి వారి బృందానికి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పటి వరకు మనం చూసాము పిల్లల్ని ఎంతసేపు చూసినా అది నయనానందమే. మిగతా కార్యక్రమాలు వేరు, అది వేరు. అందుకొరకు సార్ ఇక్కడనే పూర్తి స్థాయిగా పిల్లల యొక్క మార్చ్ పాస్ట్ కానీ వాళ్ళు జరుగుతున్నటువంటి వాళ్ళు చేసిన నాట్యాన్ని కానీ చాలా ఆస్వాదిస్తూ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. సో విద్యార్థులారా, మరి అదేవిధంగా వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులందరికీ కూడా ఈ సందర్భంగా సూచన ఏంటంటే, మనం చాలా రోజుల నుంచి క్రీడలు నిర్వహించుకోలేకపోయినాం. అది కరోనా నుంచి దాదాపు వివిధ కారణాల చేత. ఈ సంవత్సరం మరి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరి వారి బృందం ముందుకు రావడం చేత మనం ఈ క్రీడలను నిర్వహించుకోవడానికి ఈరోజు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు రేపు ఎల్లుండి ఎక్కడ నిర్వహించని విధంగా మన జక్రాన్పల్లి మండలంలో కేవలము ఉన్నత పాఠశాల ప్రాథమికోన్నత పాఠశాలలో మాత్రమే నిర్వహణ జరుగుతుంది. మరి చిన్నపిల్లల్ని ఎందుకు వదిలేయాలా, 1వ తరగతి నుంచి క్రీడా స్ఫూర్తి నింపాలా అనేటటువంటి ఒక భావన చేత ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని రంగాలలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు అందరినీ కలుపుకొని కేవలం ఒక జక్రాన్పల్లి మండలంలో మాత్రమే ఈ విధంగా నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా ఈ క్రీడా స్ఫూర్తిని ఆనందపరచాలనేటటువంటిది ప్రధాన ఉద్దేశము. సాధారణంగా పెద్ద పిల్లలే ఆడతారు, వెళ్ళిపోతారు. ఆ విధంగా కాదు, పిల్లలు చిన్నపిల్లల నుంచే ఇది స్ఫూర్తి రావాలనేటటువంటిది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క విద్యకు తర్వాత ఆటలకు ప్రత్యేకంగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుంది. కాబట్టి మనము పాఠశాల స్థాయి నుంచి ఈ క్రీడలు మరి అభివృద్ధి జరిగే విధంగా ఉత్సాహాన్ని పొందే విధంగా చేయాలనేటటువంటి ప్రధాన ఉద్దేశం. కాబట్టి మీరందరూ సహకరించేసి ఈ 3 రోజులు జరిగేటటువంటి కార్యక్రమాలకు ఆటలకు అటు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు అందరూ కూడా సహకరించి మనము ఈరోజు ఎంత ఆనందంగా అయితే స్టార్ట్ చేసుకున్నామో అంతే ఆనందంగా చివరి రోజు ముగించుకొని మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మనందరికీ తెలుసు గెలుపోవటములు అనేటటువంటిది సహజం. ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. గెలిచిన వాళ్ళకు విజయానందం ఉంటుంది, ఓడిన వాళ్ళకు స్ఫూర్తి దొరుకుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏ విధంగా మనం గెలవాలనేటటువంటి ఒక స్ఫూర్తి దొరుకుతుంది. కాబట్టి ఆ స్ఫూర్తిని పొందడానికి ప్రయత్నం చేయాలా, కానీ మేము గెలిచిన వాళ్ళు వేరు మేము వేరు అనేటటువంటిది కాకుండా ఒక ఆనందాన్ని పొందాలనేటటువంటి దాన్ని మీకు తెలియజేస్తూ మీరు సహకరిస్తూ పూర్తి స్థాయిలో 3 రోజులలో మనం క్లోజ్ చేసుకునే విధంగా మీరందరూ కూడా నిర్వాహకులకు సహకరించాలని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు తర్వాత పెద్దలందరికీ కూడా
ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అని అంటారు సార్. నచ్చిన కూర్చోవాలి, ఎందుకంటే మన ముఖ్య అతిథులు తన యొక్క సందేశాన్ని ఇస్తారు కాబట్టి దయచేసి లోపల ఉన్న వాళ్ళందరూ కూడా పీటీ ముందట వచ్చి కూర్చోవాలి. అందరూ అక్కడ లోపల వెళ్ళారు, మరి వాళ్ళు లో గెలుపొందినటువంటి విద్యార్థులకు కూడా మార్చ్ పాస్ట్ ప్రైజ్లు ఇవ్వబడుతుంది కాబట్టి ముఖ్య అతిథులు గారి సందేశం తర్వాత మరి ముందుకు వచ్చి కూర్చోండి. అమ్మాయి ముందుకు రండి, ముందుకు రండి బిడ్డ, ముందుకు రండి బిడ్డ. మీరు వెంట కూర్చోండి, ఇక్కడ రండి, పడకాలి, ముందుకు రండి బిడ్డ. వాళ్ళందరూ కూడా మరి ఇక్కడే ఉండి మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలా, ఎందుకంటే మనము పెద్దలను ఆహ్వాని గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జక్రాన్పల్లి మండల స్థాయి అంతర పాఠశాల క్రీడోత్సవాలకు నన్ను ఆహ్వానించి మరి మండలానికి సంబంధించినటువంటి ప్రైమరీ స్కూల్స్, అదేవిధంగా హై స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్, మరి అదేవిధంగా అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అందరూ కూడా పిల్లలు ఇక్కడ పరేడ్ చేసి పరేడ్ వందనము చేసి నన్ను గౌరవించినందుకు వాళ్ళందరూ కూడా, అదేవిధంగా మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మన పాఠశాల యొక్క ఉపాధ్యాయులు లింగన్న గారు, అదేవిధంగా పెద్దలు రాజారెడ్డి గారి కుమార్తె అయినటువంటి సునీతారెడ్డి గారికి, అదేవిధంగా మరి మన తహసీల్దార్ గారు కిరణ్మయ్య గారికి, ఎంపీడీఓ సతీష్ గారికి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులైనటువంటి చిన్నారెడ్డి గారికి, అమృతాపూర్ గంగాధర్ గారికి, అనంతరెడ్డి గారి, మన మండలంలో సీనియర్ మోస్ట్ నాయకులు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మా సోదరుడు సాయిరెడ్డి గారికి, అదేవిధంగా గంగారెడ్డి గారికి, మాజీ సర్పంచ్ బాలకిషన్ గారికి, చిన్నసాయిరెడ్డి గారికి, స్కూళ్ళ నుండి వచ్చినటువంటి పిల్లలకు మరొకసారి, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్, పీఈటీ టీచర్లకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పిల్లలకు ఎవరైతే ఇక్కడ ఈ క్రీడోత్సవాలలో పాల్గొని మరి ఇక్కడ పరేడ్ నిర్వహించినటువంటి పిల్లలందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. నిజంగా చాలా సంతోషకరం. 7 సంవత్సరాల నుండి ఇవాళ మరి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా అంతర పాఠశాల యొక్క మండల సమాఖ్య యొక్క స్పోర్ట్స్ ఈవెంట్ ఇక్కడ జక్రాన్పల్లి స్కూల్లో జరుపుకోవడం, మరి దీంట్లో అన్ని విధాలకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్ జరుపుకోవడం చాలా సంతోషకరం. సరే, కొంతమంది ఈ స్పోర్ట్స్లో గెలవచ్చు, కొంతమంది ఓడిపోవచ్చు. ప్రతి మనిషి వ్యాయామంతో జీవితంలో రోజు 1 గంటన కానీ మనము స్పోర్ట్స్కు కేటాయించాలి, యోగాకు కేటాయించాలి, మెడిటేషన్కు కేటాయించాలని చెప్పి ఈరోజు కొత్తగా మనము ఈ స్పోర్ట్స్ కరిక్యులంలో కూడా మన స్కూల్ యొక్క సిలబస్లో కూడా మనము పెట్టుకోవడం జరిగింది. మీకు అందరు కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మొన్న మనకు ప్యారిస్లో జరిగినట్టు ఒలింపిక్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో చిన్న చిన్న దేశాలు, జపాన్ కానీ అదేవిధంగా కొరియా లాంటి దేశాలు బంగారు పథకాలను గెలుచుకొని వారి దేశానికి తిరిగి వెళ్తూ ఉంటే మరి 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం ఒక్క స్వర్ణ పథకం కూడా లేకుండా మరి కాంస్య పథకాలతోని ఇంటికి రావడం అన్నది, వాపసు రావడం అన్నది కొద్దిగా ఆలోచించవలసిన విషయం అయినప్పటికీ మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని మరి దాని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ మన తెలంగాణ నుండి ఎవరైతే స్పోర్ట్స్లో ఒలింపిక్స్లో ఆడతారో మరి ఇంటర్నేషనల్ గేమ్స్లో ఆడతారో వాళ్ళందరూ కూడా గోల్డ్ మెడల్తో రావాలని చెప్పి ఉద్దేశంతో ఇవాళ మన హైదరాబాద్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా స్థాపించుకోవడం జరిగింది. మరి ప్రతి కానుక ఉన్నది. మన నిజామాబాద్లో కూడా పాత కలెక్టరేట్ భవనాన్ని మనకు తెలిసి కొత్త ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం అయిన తర్వాత కలెక్టర్ మైదానాన్ని కానీ అక్కడ కలెక్టర్ ఒక ఆఫీసు ఈ భాగాన్ని అంతా కూడా మనం స్పోర్ట్స్ కాంప్లెక్స్గా మార్చుకొని 8 ట్రాక్లు ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ స్టేడియంగా దాన్ని మనం నిర్మించుకోబోతా ఉన్నాం. అదే మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ను నిర్మించుకుందామని చెప్పి ఆల్రెడీ మనము ముఖ్యమంత్రి గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కాకుండా ఒక 6 నెలలకో సంవత్సరంకో డెఫినెట్గా మన కాన్స్టిట్యున్సీలో కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఉంది అదే మినీ స్టేడియంస్ ఉన్నాయి, ఇంకా మంచి క్వాలిటీ స్టేడియంస్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము
దాని క్రీడలను ప్రోత్సహించాలన్న దృఢ నిశ్చయంతో ఉంది. అదేవిధంగా విద్యా విధానంలో కూడా సమూల మార్పు తేవాలి అని చెప్పి ఇవాళ ఈ పాఠశాల మేనేజ్మెంట్ కూడా అవసరం ఉండే మహిళా సశక్తి గ్రూపులకు వాళ్ళకు మేనేజ్మెంట్ ఇచ్చి ఇవాళ మన అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా చాలా స్కూళ్ళు కూడా మనము మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవడం కానీ అంటే నీటి వసతి కానీ ఎలక్ట్రిసిటీ కానీ మరి అదేవిధంగా ఇంకా వేరే బాత్రూమ్లు కానీ మరి మన డైనింగ్ కానీ మన కిచెన్ కానీ ఇవన్నీ కూడా చాలా జాగాలో మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని చేయాల్సి ఉంది. మేము ఎంఈఓ వాళ్ళందరూ కూడా అడగడం జరిగింది. మొత్తం మన నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే పాఠశాలలు ఏం అవసరం ఉన్నదో మొత్తం కూడా ఒక సమగ్ర నివేదిక అన్ని పాఠశాలల నుండి కావాలని అడిగినాము. అది వచ్చిన తర్వాత తప్పకుండా మనం కూడా గవర్నమెంట్కు ఎడ్యుకేషన్ మినిస్టర్ మనకు ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి త్వరలోనే మరి అన్ని స్కూళ్ళు కూడా రిపేర్ చేయించుకోవడానికి కానీ స్కూల్ తరగతి గదులు తక్కువ ఉన్నా అక్కడ వాటర్ ఫెసిలిటీ లేకున్నా కిచెన్ లేకున్నా డైనింగ్ లేకుండా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నా ఇంకా ఏది ఉన్నా కానీ అన్నిటికి కూడా మనము మంచిగా అంటే బాగా అభివృద్ధి చేసుకుందాం పాఠశాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ స్పోర్ట్స్కి సంబంధించింది కొంతమంది గెలవచ్చు, అందరూ గెలవలేరు. ఎన్నో టీములు పార్టిసిపేట్ చేస్తే ఒక్కరే గెలుస్తారు. కాబట్టి గెలిచిన వాళ్ళకు ప్రత్యేకమైన అభినందనలు, ఓడిన వాళ్ళకు కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే గేమ్లో స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ అన్నది ఇంపార్టెంట్. దీని ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. ఒకటి మానసిక ఉల్లాసము, రెండోది శారీరక దారిద్ర్యం అంటే ఏమంటారు ఫిజికల్ ఎక్సర్సైజు అంటే ఫిజికల్ ఫిట్నెస్ రావడము అది అన్నిటికంటే ముఖ్యంగా నేను భావిస్తూ ఉన్నా. దీనివల్ల ఒక సామాజిక దృక్పథం ఏర్పడుతుంది. ఒక సమాజంలో అందరూ కూడా ఈక్వల్. మరి గెలిపోవడంలో సహజమే. జీవితంలో లైఫ్ ఇస్ ఏ ఛాలెంజ్ కాబట్టి మరి ఛాలెంజ్లో మనం ఎట్లా ఫేస్ చేయాలి జీవితంలో ఒడిదొడుగులు అన్నది కూడా ఈ స్పోర్ట్స్ ద్వారా మనం నేర్చుకోవచ్చు అని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇంతకుముందు మన హెడ్ మాస్టర్ గారు కానీ మన ఎంఈఓ గారు చెప్పారు ఈసారి ప్రైమరీ స్కూల్ నుండి మేము స్పోర్ట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం మరి అని చెప్పి. ఇంకా రాబోయే కాలంలో ప్రీ స్కూల్ నుండి కూడా మనం ప్రైమరీ స్కూల్స్కి అటాచ్ చేసి అంగన్వాడీ స్కూల్స్ని కూడా ప్రీ స్కూల్స్కి అటాచ్ చేసి మనము ఇంకా మరి పిల్లలను ఎల్ఈ స్టైల్లోనే మనం నర్సరీ మరి ఎల్కేజీ యూకేజీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో మనం స్టార్ట్ చేసుకొని అవసరం ఉంటే 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్లో చదువు చెప్పడానికి దాంట్లో అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ అంటే అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరి అన్ని విధాలుగా ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా కట్టుకోవడానికి ప్రభుత్వము ఇవాళ ఆలోచన చేస్తూ ఉంది. మనం యూనివర్సిటీలను బాగు చేసుకుంటా ఉన్నాం. మన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని కూడా మనం పెట్టుకుంటా ఉన్నాం. ఇవాళ ఎడ్యుకేషన్ విధానంలో మార్పు రావాలి. మరి మనం చదువుకునేటప్పుడు ఉద్యోగం రావాలి. ఉద్యోగం పని చదువు మనకు పనికిరాదు, ఉద్యోగం ఇచ్చే చదువు కావాలని చెప్పి ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా అన్నీ కూడా మనకి ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ కింద మనం మార్చుకొని ఇవి కూడా స్కిల్ యూనివర్సిటీకి మనం అనుసంధానం చేసుకున్నటువంటి సందర్భం మీకు అందరూ కూడా తెలుసు. అంటే సమూలంగా విద్యలో ఇలా మార్పు జరుగుతూ ఉంది. ఇవాళ సమూలంగా స్కూల్లో ఒక వాతావరణం మారుతూ ఉంది. ఇవాళ సమూలంగా మనము విద్యార్థులందరూ కూడా స్పోర్ట్స్ వైపు మనం మళ్లించడానికి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పడుకొని మరి ఈ క్రీడలు కూడా ఎవ్రీ ఇయర్ జరిగేటట్టు చూడాలని చెప్పి మరి ఆర్గనైజర్స్ను ఎంఈఓ గారిని మరి స్కూల్ అథారిటీస్ అందరూ కూడా నేను కోరుకుంటూ మరి అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు ఇంకా మంచి స్ఫూర్తితోని ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది, ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని. ఒకసారి ఓడిపోతే మనం ఏ విధంగా గెలవాలనే తపన ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఇంకెక్కువ పని చేయాలి, ఎక్కువ ట్రైనింగ్ చేయాలి. కాబట్టి మళ్ళీ గెలిచేంత వరకు ఓటమిని ఒప్పుకోకూడదని చెప్పి మరి ఓటమి అనేది ఒక లెసన్గా తీసుకోవాలి. నిరాశ నిస్పృహ పడే అవసరం లేదు. తప్పకుండా విజయం ఒకరోజు అందరికీ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే పార్టిసిపెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కోరుకుంటూ మరి విజయం సాధించిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు అందరూ కూడా ముఖ్యంగా పిల్లలందరూ కూడా మీకు సరస్వతి మాతని మనం ఇక్కడ దీపారాధన చేసి మరి సరస్వతి మాతకు పూజ చేసుకొని మనం ఇక్కడ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. మీకు అందరు కూడా సరస్వతి మాతతోని మీరందరూ కూడా బాగా విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలో ఎదిగి మరి అందరు కూడా సమాజానికి మరి దేశానికి మన గ్రామాలకు కూడా సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి మీ తల్లిదండ్రులకు మీ గ్రామానికి అందరు కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. మీరు కూడా ఉన్నత స్థానంలో ఉండి ఈ దేశ భవిష్యత్తులో మీ పాత్ర ఉండాలి. మీరే భావి భారత పౌరులు కాబట్టి మీకు అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుస్తూ గాడ్ బ్లెస్ యు ఆల్. ఎవరైతే
అంతర్జాతీయ స్థాయిలో ఆడిన వారికి క్రీడలను ప్రోత్సహించడానికి వాళ్ళకు పెద్ద ఎత్తున ప్రభుత్వం తరఫున నజరానా ఇస్తూ అదేవిధంగా వాళ్ళకు ఇల్లు కట్టియడము, అదేవిధంగా వాళ్ళకు గ్రూప్ 1 ఎంప్లాయీస్గా కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఇవ్వడము జరిగింది. దాంట్లో భాగంగానే దిగ్గజ్ చరణ్ గారికి మన ముఖ్యమంత్రి గారు గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చి మరి బంజారాహిల్స్లో ఒక 600 గజాల ప్లాటు మరి వాళ్ళకు ఒక ₹1 కోటి మరి ప్రైజ్ కూడా అంటే ఏమంటారు దాన్ని ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చాలామంది స్పోర్ట్స్లో అందరు కూడా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం అందరు కూడా ప్రోత్సాహిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఎదిగి మరి మన దేశానికి మంచి పేరు తెచ్చుకోవాలి. మీరందరూ కూడా మెడల్స్ తీసుకొచ్చుకోవాలి. మరి మీ భవిష్యత్తు కూడా బంగారంగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. నిలవడండి, స్టాండప్. మార్చ్ పాస్ట్లో మరి గెలుపొందిన మార్చ్ పాస్ట్లో వారి యొక్క ప్రతిభను చూపించారో వారికి కూడా ప్రైజెస్ మరి సిద్ధంగా ఉంచుకోవాల్సిందిగా. I declare that Jakranpalli Mandal Level Inter School Tournament 2024 will open. Declaration of the meet. మీకు ఆర్గనైజింగ్ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. నెక్స్ట్ మరి ఈ మార్చ్ ఇట్లా ఇట్లా క్రీడా ప్రతిజ్ఞ ఇట్లా ఉంటుంది. లైక్ దిస్ ముందుకు కాకుండా పక్కన కాకుండా మధ్యలో ఉండాలి. ఆబ్లిక్లీ కాబట్టి మీరు అందరూ కూడా చెప్పాలి. నౌ స్టార్ట్. అంతర పాఠశాలలలో 2025 పాల్గొంటున్న క్రీడాకారులైన మేము క్రీడా నియమావళి పట్ల క్రీడా స్ఫూర్తితో దేశ గౌరవం మరియు పెంచుతూ క్రీడలను విజయవంతం చేయగలమని. జై హింద్. ఐన్స్ డౌన్, ఫ్లాగ్ అప్, ఫ్లాగ్ ఎత్తండి పైకి. మరి అన్ని పాఠశాలల క్రీడాకారులు మంచి మార్చింగ్తో ఆహుతులను అలంకరించారు. స్టేజ్ మీద వాళ్ళు మరి ప్రదర్శించిపోయారు. మరి దాని యొక్క సంబంధించిన రిజల్ట్ చదువుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ గౌ టు యూపీఎస్ లెవెల్ మార్చ్ పాస్ రిజల్ట్ చదువుతున్నాను. ఫస్ట్ ప్లేస్ గోస్ టు యూపీఎస్ నారాయణపేట్. యూపీఎస్ నారాయణపేట్. కమాండ్ క్లాస్ అందరూ ముఖ్య అతిథులు అందరూ దయచేసి ముందరికి రావాల్సిందిగా కోరు. చెప్పండి గట్టిగా. యూపీఎస్ మాదాపూర్. సెకండ్ ప్లేస్ గోస్ టు యూపీఎస్. కంగ్రాచులేషన్స్ స్టాఫ్ మెంబర్స్. మరి ముఖ్య అతిథుల చేత మీదుగా మేమంటూ తీసుకుంటున్నారు. మంచి మార్చింగ్ కాషన్స్ తో సొంతం చేసుకున్నారు. గట్టిగా చెప్పండి ఒకసారి. ఎస్. నెక్స్ట్ ప్రైమరీ ప్రైవేట్ స్కూల్స్ గారి జ్ఞాపకార్థం శ్యామ్ గారు గట్టిగా చప్పట్లతో వాళ్ళు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్యామ్ గారు మరి జ్ఞాపికలు అందజేయడం జరిగింది. వారి యొక్క సెకండ్ ప్లేస్ congratulations sir.
సార్. గట్టిగా చెప్పండి ఒకసారి. సర్వీస్ చేస్తున్నారు. మంచి టెన్నిస్ సర్వీస్ సక్సెస్ఫుల్ సర్వీస్. ఈ క్రీడా ప్రాంగణానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలుపుతూ మరి మధ్యాహ్నం లంచ్ డిక్లరేషన్ గట్ట భోజనాల తర్వాత మ్యాచెస్ ఉంటాయి. జూనియర్ బాయ్స్ జూనియర్ గర్ల్స్